వెల్కమ్ టు బిందాస్. ట్యూస్డే వచ్చిందంటే మా ఖతర్నాక్ గాళ్ళు అండ్ ఖతర్నాక్ గాళ్ళు వచ్చేస్తున్నారు సంజయ్ అండ్ బిందాస్ బ్రదర్స్. మీరు మాత్రం రాసుకోండి, ఈ రోజు కామెడీ కాదు, ఇక్కడ జాతర ఎక్కువ జరుగుతుంది. ఏ మాత్రం ఆలోచించకుండా లెట్స్ స్టార్ట్ పంచపడాకా. ఈరోజు పంచపడాకాలో టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో మనం రెండు చెవులు మూసుకుంటాం. ఎగ్జామ్ లో ఫెయిల్ అయినప్పుడు మా నాన్న తిడుతుంటే చెవు మూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ నువ్వు ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయావు. రే పొద్దుందా గారదా ఎందుకురా పొద్దు పూట బ్రేక్ఫాస్ట్ తింటావు, మధ్యాహ్నం లంచ్ తింటావు, రాత్రి డిన్నర్ తింటావు. నీకు మీ అమ్మకి సిగ్గులేదా? నాన్న నాన్న నువ్వు చెవులు మూసుకోవాలి కాదు, ఈయన నోరు మూయాలి మనం. నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళినప్పుడు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎదురు వచ్చినప్పుడు చెవులు మూసుకుంటావా కళ్ళు మూసుకుంటావా? అన్ని మూసుకోవాలరా. నెక్స్ట్ హాయ్ రవణ, హాయ్ శ్రీమికి వదిన, మై నేమ్ ఇస్ కేశవ్. అరే మళ్ళీ ఒకసారి చెప్పరా. హాయ్ రవణ, హాయ్ శ్రీమికి వదిన. ఇంకొక హాయ్ రవణ, హాయ్ శ్రీమికి వదిన. లాస్ట్ హాయ్ శ్రీమికి అన్న, హాయ్ శ్రీమికి. ఇప్పుడు ఉల్టా చెప్పు. హాయ్ శ్రీమికి, హాయ్ బామర్ది. పట్టరా ఓ జరుగుడు నవ్వుకుంటారా? ఎవడు అడిగి ఇంకొకసారి చెప్పు ఆన్సర్ చెప్పు. తాగి వచ్చినప్పుడు ఇంట్లో పెళ్ళని తిట్టినప్పుడు చెవులు మూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు తాగేసి వచ్చినా నేను ఇంట్లో పెళ్ళాను. ఓకే అరే అరే దొంగ సచ్చినోడు ఎక్కడుంటాడో ఏమో, నేను రాత్రి వదిలేసుకుంటూ పోతుండేమో, ఇది ఒకటి ఊడిపోయింది. మందు బాబులం మేము, మందు బాబులం. నాక్ 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 ఒసేయ్ డోర్ దేయ్. అమ్మో మా ఆయన వచ్చాడు, దొంగ సచ్చినోడు వాళ్ళు కూడా తాగేసి వచ్చాడు. హాయ్ బేబీ. దీనికి మాత్రం అసలు తక్కువ లేదు. నీకోసం కూడా తెచ్చాను బేబీ. నాకేం వద్దండి, కొంచెం తాగుదా, వద్దండి వద్దండి కొంచెం కొంచెం. వాటర్ కలపారు ఎందుకు మీరు? ఓకే రా. మీరు చీప్ లిక్కర్ తాగుతున్నారు. మహారాజులు స్కాచ్. మీరు యుఎస్ తాగుతున్నారు, నేను యూకే తాగుతున్నా. రైతు బజార్ పని చేసిన. నెక్స్ట్ శ్రీముఖి ఎక్కువ నవ్వున్నప్పుడు చెవులు మూసుకుంటాను. కానీ కళ్ళు పెద్దగా చేసి చూడాలరా. ఒక్కసారి శ్రీముఖి వెళ్ళి నవ్వుతుంది నవ్వు. నెక్స్ట్ హర్రర్ మూవీ సౌండ్ చూసినప్పుడు చెవులు మూసుకుంటాం. నీలో ఆ దయ్యం యాంగిల్ ఉంది ఇట్రా. అక్కడ నుంచి దయ్యం లాగా నడుచుకుంటారా. దయ్యం ఎట్లా నడుస్తుంది? దయ్యం దయ్యం గ్రహాంతరవాసి బల్లి ఉంటుంది చూడు, అట్లా వెళ్తుంది. అక్కడ కింద నుంచి రావాలి, కిందికెళ్ళు. దయ్యాన్ని భయపెట్టాయింది బంగారు నువ్వు. మై మామ్ టీచ్డ్ మీ దయ్యం వస్తే ఎలా చేస్తే దయ్యం వెళ్ళిపోద్దు అని. వెళ్ళిపోయింది. దయ్యం వస్తే ఇలానే చేస్తావా? పెద్ద దయ్యం. సెకండ్ టాపిక్, ఎలాంటి వాళ్ళని చూస్తే మనం భయపడతాం? పొద్దున్నే లేచి రచ్చరవి ముఖం చూసినప్పుడు అనిపిస్తుంది. రచ్చరవిని చూస్తే భయం వేస్తుందా? ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు కూడా. నెక్స్ట్ నా పేరు రామారావు. రామారావు. నాకు సీనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్ ఒకటి వస్తుంది, నేను చెప్తా, చెప్పగలుగుతావా? ట్రై చేస్తా. రెడీ యాక్షన్. లైట్స్ కెమెరా. చచ్చిపోతాడు. ఫస్ట్ టైం డైరెక్షన్ రెడీ, దిస్ టైం పక్కా. లైట్స్ కెమెరా. చేసుకోండి, అవన్నీ చేసుకోండి. యాక్షన్. ఒరేయ్ ఎందుకు కట్టాలా నీకు ట్యాక్స్? నాలు పోసావా?
నీరు పెట్టావా, కోత కూసావా, కుప్ప కూర్చావా? ఒరే తెల్ల కుక్క, కష్టజీవులు కష్టపడి సంపాదించే ముష్టి మెతుకులు తిని బతికే నీకు ఎందుకు కట్టాలరా ట్యాక్స్? సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి. సార్ కెమెరా రికార్డ్ అవ్వలేదు సార్. అందుకే నేను మెమరీ కార్డ్ తెచ్చుకొని ఫోన్ లో తెచ్చుకున్నా. చేసిన దాంట్లో అట్లీస్ట్ 10% చేస్తే నీకు 10% కాదు, గొప్ప నటుడు అందరికి తెలుసు. ఆయన లాగా నేను ఆయన సగం కాదు కదా, గింత కూడా చేయలేదు. ట్రై చేద్దాం, ఆయన గుర్తు చేసుకుందాం. రెడీ కమ్ ఆన్. నాకెందుకో నీకు చాలా ఫోర్స్ ఉంది అని అనిపిస్తుంది. లైట్స్ కెమెరా యాక్షన్. రే తెల్ల కుక్క, నారు పోసావా? ఇదే డైలాగ్ మా సంజయ్ బా దింపేస్తాడు. సంజయ్ లైట్స్ కెమెరా యాక్షన్. తెల్ల కుక్క, ఎందుకు కట్టాలరా పన్ను? నీరు పోసావా, మొక్కేసావా, పువ్వు కత్తిరించావా? ఆఫ్టర్ ఆల్ గులాబీ పూలు అమ్ముకునే నీకు నేనెందుకు కట్టాలరా? చెత్తనా ఎలా? ఎవడున్నాడు రాడా? కెమెరా మేము అక్కడ పెట్టాము, మీరు మరీ పైన పెట్టారండి. సరే ఆన్సర్. గర్ల్ ఫ్రెండ్ తో మూవీకి వెళ్ళినప్పుడు పక్కన వైపు ఉన్నప్పుడు ఏం చేస్తావు అప్పుడు? దమ్ముంటే క్వశ్చన్ చెప్పు. భయపడతాం. అది గుడ్. నెక్స్ట్. చనిపోయిన వాళ్ళు మళ్ళీ కనిపించినప్పుడు. మీ తాత నేను చచ్చిపోయినా మళ్ళీ నేను ఎదురుగా వచ్చిన, నువ్వు క్యాజువల్ గా మాట్లాడి సడన్ గా చూస్తావు అనమాట. హే ప్రసన్న, వాట్సాప్ గర్ల్? నథింగ్, హౌ ఆర్ యూ? యువర్ తాత డెడ్ నో, చచ్చిపోయింది. నాకు ఎవరు హక్ చేసుకున్నట్టు అనిపించింది. మా తాత నీ పక్కనే ఉన్నాడు. పక్కన? ఎట్ సైడ్ ఉన్నాడు? అట్ సైడ్ నీ పక్కన. నాకేం తెలియట్లేదమ్మా. నువ్వు టచ్ చేస్తుంది మా తాతనే. నాకేం అనిపించట్లేదు. ఇక్కడ ఏముంది, గాలి కదా. కాదు మా తాత. తాత మళ్ళీ వయసులోకి వస్తున్నాడు. చల్లబడ్డది. నెక్స్ట్. అప్పించిన తను ఎదురుగా వస్తే భయం అవుతుంది. ఇప్పుడు నేను అప్పించిన ఎట్లా భయపడుతూ చూద్దాం. అమ్మా లేదు, తర్వాత ఇస్తా. భయం అన్నావు కదా. భాస్కర్ అలిగినా నేను చెప్పా. ఆ? నేను చెప్పాను అలిగినా. ఎందుకు అలిగినవరా? ఇట్లాంటి అడుగుతారనే భయం అవుతున్నా. సంజయ్ పెళ్ళాన్ని వితౌట్ మేకప్ తో చూసినప్పుడు ప్రతి ఒక్కడు భయపడతాడు. జ్ఞానం పోరి ఫోన్ చేసినప్పుడు అలా భయపడతా. పోరి ఫోన్ ఇట్లా దాని పేరు వచ్చిందంటే భయపడతావా? నేను కాదు నాన్న, వాడు. నా పోరి వాడు చేసిన వాడు భయపడతా. ఖతర్నాక్ గాల్లో ఇప్పుడు కంటెంట్ తో వచ్చేస్తున్నారు. అసలు ఒక్కసారి కూడా ఓడిపోలేదండి మా బిందాస్ బ్రదర్స్. మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ, మనం మైసారం పోదామే మైసమ్మ. నేను చెప్పలేనా, స్టార్టింగ్ లోనే వీళ్ళు వస్తే జాతరనే ఎక్కుంటది స్టేజ్ మీద. అదే మాస్ ఇక్కడ మాస్. హాయ్ అన్న, ఈ రోజు కంటెంట్ ఏంటంటే ఎగ్జామ్ వల్ల స్టూడెంట్స్ ఎట్లుంటారు చూద్దాం అన్న. కొందరు స్టూడెంట్స్ ఉంటారన్నా, వాళ్ళు గేట్ కాడ దొరికితే ఒక్క చిట్టి దొరకదు, వాళ్ళు లోపలికి వచ్చినాక తీస్తాడు, మొత్తం తీస్తూనే ఉంటాడు వాడు. ఎట్లుంటా చూద్దామని. ఇప్పుడు నేను సార్ని, నేను స్టూడెంట్ అన్న, ఇన్కమ్ ట్యాక్స్ లో పడ్డది, కిటికీలకి అన్ని పడేస్తున్నారు రాసి రాసి. స్టూడెంట్స్ అందరు వచ్చినట్టున్నారు. బాబు హాల్ టికెట్ ఏంది? హాల్ టికెట్ రే. నీ బెంచ్ ఇక్కడ కదా, ఫస్ట్ బెంచ్కి వెళ్ళు. వద్దు సార్, అక్కడ ఎండ కొడుతుంది, కిట్టుకుంది, చల్ల గాలి వెళ్ళు. మననా వెళ్ళు, ఫస్ట్ బెంచ్కి వెళ్ళు. ఏ కవర్ ఇవ్వడు అండర్ సీట్స్. ఎడికిరా? కింద దాకా వస్తా. ఎందుకు? కవర్లు కొనుకొస్తా సార్. కవర్లు ఎందుకురా? కవర్ ఎవరు ఆన్సర్ సీట్ అన్న, కవర్లు కొనుకొస్తా. చిన్న క్వశ్చన్ పేపర్ ఉంటుందా, ఆన్సర్ సీట్ ఇట్లా కవర్ చేసి అట్లా ఏమా కవర్ వేసుకుని సైడ్ సైడ్. అవ్వ వీడు ఇన్నెలు నిలబడుతుండే, ఎటు పోతలే, సిటీలు ఎట్లా తీయాలని పడదు సార్. ఎండ కొడుతుంది సార్, అందుకే కూర్చోనా. రే ఎండ కొడితే ముఖాన్ని కొడుతుంది, గాలినా కొడుతుంది, ఎండ కొడుతుంది. ఒక్క నిమిషం కిట్టి మూసిన రాసుకో. వీడు పోయేటట్లేదు సార్, ఎందులో ఎవరో పిలుస్తారు. అవునా? మీ అవ్వ వీడు వచ్చారు, రాయాలి అని. గడే ఏందిరా ఇది? పేపర్ సార్. పేపర్ నాకు తెలుసు. ఏం పేపర్? చీటింగ్ పేపర్ అంటే సార్, అది ఎవరితో నాకు తెలియదు, దొరికింది. దొరికిందా? దొరికింది సార్. ఏం రాయలే? ఏం రాయలేదు సార్. ఇంకా నీకైతే లేవా? ఇంకా లేవు సార్. ఇంకోసారి దొరికింది అనుకో డివైడ్ చేస్తా. ఈ అమ్మ వీడు ఎటు పోతలేడు, ఎప్పుడు నా మీదనే చస్తాడు సార్. ఎంతసేపు ఇన్న నిల్చున్నా సార్, కాలు గుంజుతాయి, అట్ట తిరిగిరా పోయి. నీ ఇష్టమేంద్రా ఇది? నా క్లాస్ నా ఇష్టం. జర తిరిగిపో, జర తిరిగి. ఏయ్ జరుగు జరుగు, ఎక్కడ రాసుకోరు చప్పుడేక.
చేయి కూర్చుంది సార్. అబ్బా మ్యాచ్ రాయి చేయి కూర్చుంది సార్. అరే దరిద్రుడా, నువ్వు రాసేదేమో రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ ఎందుకు కూర్చోదురా? అరే అట్లా రాత్రి ఎప్పుడప్పుడు ఎగ్జామ్ రాసుకోవాలరా. ఉప్పరి సరే చూపెట్టరా. అరే నువ్వు ఎక్కువ మాట్లాడుతాను. గెట్ అవుట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, గెట్ అవుట్. ఏ నీతో కాదు, ఏ నీతో అయ్యే పనే కాదు. ఏది కాదురా, నా క్రికెట్ ఆడికి రాదు. నీకు అవుట్ ఎట్లా చేస్తావు నువ్వు? ఫస్ట్ గెట్ అవుట్. రాస్కెల్ గెట్ అవుట్. రాస్కెల్ గెట్ అవుట్ అంటున్నా. ఏంద్రా ఇది? నువ్వే సార్ రాసుకొని వెళ్ళిపోమంటున్నావు. రాసినా పోతున్నా. అరే రే అట్లా కాదురా బాయ్, ఎగ్జామ్ నువ్వు వచ్చి రాయా. వద్దు బాయ్, నేను రాసిన పాస్ గాను వద్దు. ఇంకో కొందరు ఉంటారన్న, వీడిని చూసే ఆ సినిమా పెట్టొచ్చు. అది ఏంటంటే పాపే ప్రాణం. పాపే ప్రాణం. ఎందుకంటే వీడు అమ్మాయిలంటే ఎగ్జామ్ రాయాడు. అన్న ఇప్పుడు నేను అమ్మాయినా వాడు అబ్బాయి. నా పూరి పడాలి పక్కన, ఎట్లయినా సరే పూరి పడాలి, చూపెట్టాలి నాకు. అవ్వ పూరి వచ్చి నా పక్కన వస్తావు, నా పక్కన వస్తావు, నా పక్కన వస్తావు. సీట్ ఏ కాలేజ్? మా కాలేజే. మా కాలేజ్ అయినా కాలేజ్ లో మా ఫ్రెండ్ ఉన్నాడు తెలుసా? ఏ ఫ్రెండ్? మా ఫ్రెండే. ఏ నీకు వస్తుందా? వస్తాయి, రోజు 3-4 సార్లు వస్తాయి. ఏంటిది ఇదా? వాడి జోక పాస్ అవుతావా? ఏ నాకు ఒక 60-70 మార్క్స్ అట్లా వస్తాయి. అంతేనా? అంతే. నీకు? నాకు 100 కొంత. అన్న క్వశ్చన్ పేపర్ ఇస్తారన్నా. క్వశ్చన్ పేపర్ 2 పేపర్లు ఉంటాయి, గనిగానే ఉండేది ఒక్కడే. ఏ సార్ చెప్పాడు ఎక్స్ట్రా చెక్ చేసుకోమని, అందుకే చెక్ చేసుకుంటున్నాను. వచ్చిందా మరి? రాలేదు. మరి రాయి మరి. ఫస్ట్ వన్ వస్తుందా? వస్తుంది. సెకండ్ వన్ వస్తుందా? వస్తుంది. అన్న వస్తాయా? అన్న అంటే ఆల్మోస్ట్ వస్తుంది. 5th వన్ ఒక్కటి రాదు అంతే. ఓ 5th వన్ నాకు వచ్చు. నీకు వచ్చా? నువ్వు రాయి, నువ్వు రాసినాక నేను లాస్ట్ చూపెడతా. స్మార్ట్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్. ఏం చూస్తున్నావు? అయితే నువ్వు ఏం చేసినావు తెలుసా? సమ్ములా 2 స్టెప్పులు ఎగరగొట్టు. నువ్వు ఎక్కడ? ఈడొట్టి ఆడొట్టి ఆడొచ్చు. సూపర్ రా. అదేంటి స్టెప్స్ ఇక్కడ ఉంటాయి కదా? మరి ఇక్కడ ఉండకుండా ఆడుంటాయి. ఎక్కడ? నువ్వు ఏం చేస్తావు? నువ్వు తప్పు రాస్తున్నావు. నువ్వు నా దాంట్లో చూసి రాసుకో, సరేనా? సరే. నా దాంట్లోనే చూడు, నువ్వు ఇటు చూడొద్దు, ఇలా చూడు. లాస్ట్ లో 9 వచ్చింది ఆన్సర్. నీకేమొచ్చింది? 9 వచ్చింది. అయితే నువ్వు నా దాంట్లో చూసే రాసినావు. ఏది రాసినావు? నేను సెకండ్ వన్. రాయి రాయి. సరే క్వశ్చన్ పేపర్ చెప్పు. ఎందుకు? ఇక నువ్వు ఇప్పటిదాకా తప్పు రాసినావు. ఇప్పుడు తప్పు రాసినావు అనుకో రాంగ్ అయితే ఫెయిల్ అవుతావు మళ్ళా. ఓకే ఓకే, నేను చూస్తాను నువ్వు తప్పు రాసినావు లేదో. చాలా థ్యాంక్స్ అండి. సూపర్ సూపర్. నాది అయిపోయింది, నేను పాస్. చాలు, ఎక్కువైపోతుంది. అన్ని రాశాను, 4 మార్క్స్ ఒక్కటి రావట్లేదు. ఓయ్ ఎవరే నువ్వు? ఎవరంట? అది కాదు, 4th వన్ చూపిస్తున్నారు కదా. సార్ సార్ ఏమన్నాడు? ఓయ్ నీ సార్ కొట్టాడు. ఏమన్నాడు ఒకసారి చూపి. సార్ డిస్టర్బ్ చేస్తాను సార్. మమ్మీ కొడుతుంది 4 మార్క్స్ పోతే 75 అవుట్ ఆఫ్ 75 రావాలి కదా. ప్లీజ్ ప్లీజ్ చూపివా. ఎవడు చెప్పిండే? ఎవడు చెప్పింది నీకు 4th ఆన్సర్ నాకు వస్తుందా? నేను చెప్పినా నీకు? నువ్వు కదా చెప్పావు. నాకే పాస్ మార్కులు రావు. ఈ అబ్బాయి బుల్పితురానా కర్రీ సాలే. వాట్ హ్యాపెండ్? స్నానం చేయవా? ఫోన్ నెంబర్ అయితే తీసుకో. నాకెందుకు? మాట్లాడు, అప్పుడప్పుడు ఫోన్ చేసి. సార్ దిస్ బాయ్ డిస్టర్బింగ్ సార్, ఐ చేంజ్ మై ప్లేస్ సార్. బిల్ పిత్తిరానా? ఇంకా 2 నిమిషాలు అయితే పేపర్ ఇచ్చి ఇంటికే పోతాం. ఇక సార్ పేపర్ తీసుకో, అయిపోయిన ఎగ్జామ్. ఇలా ఉంటే 2 ఆడల పక్కన కూర్చుంటే సూపర్. నెక్స్ట్ ఇంకా మా సర్దార్ గబ్బర్ సంజయ్. ఇక్కడ ఎంతమంది అబ్బాయిలు చెల్లెలికి పెళ్లి చేసిన అన్నయ్యలు ఉన్నారు? సూపర్ భయ్యా మీరు. బా చెల్లి పెళ్లి అయితే పనులు మొత్తం అన్నయ్య చేయాలి. చెల్లి పెళ్లి ఎట్లుంటే తెలుసా బాబా కష్టాలు? మార్నింగ్ టీ నుంచి నైట్ దాకా కోట దాకా అన్ని మనమే చూసుకోవాలి. ఆడ చెల్లి పెళ్లికి వస్తారో చిల్లి బీరి పిస్తారు వస్తారో అని తెలియదు. ఒకడు రాత్రి టైం దేనే దిగదు, పడుకుంటాడు. పడుకొని పక్కనడు రే రే నన్ను దంతా ఏంద్రా,
ఓ సారీ బావా నా పెళ్ళం అనుకున్నా ఇంకా రాత్రి నీ పెళ్ళం అనుకున్నా నేను చేయలేదు ఆడు బావా నేను రాత్రి మందు తాగానా అబ్బే లేదురా పుత్తూరు తైలం తాగావు సిగ్గు లేకుండా పెగ్గు మీద పగ్గి తాగి మళ్ళీ నేను మందు తాగానంట సారీ బావా రాత్రి ఫ్రీ వచ్చింది బాగా ఇక్కడ బాత్రూమ్ ఏడుంది ఇక్కడ బాత్రూమ్ లో ఉండవు ప్రకృతి యూజ్ చేసుకోవడమే ప్రకృతి అంటే చెట్లే బావా నాకు అర్జెంట్ వస్తుంది బా రాత్రి ఫ్రీగా బిర్యానీ మీద బిర్యానీ తింటే పొద్దున బాత్రూమ్ రాక మీరా జాస్మిన్ వస్తుందా ఏ నా వల్ల కాదు బా ఇక నేను పోతా బావా ఏడికి రా పెళ్ళిళ్ళు పోతాడు బావా ఇక నేను పోతా బా ఏడికి రా బాత్రూమ్ పోసి వస్తా బావా మీ అమ్మ ఊరు పోవచ్చుగా నా వల్ల అయితే లేదు బా దరిద్ర నీలా అంటాడే మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటే నేను మధ్యాహ్నం తాగని రాత్రి అన్నాడంట ఇంకొందరు వస్తారు ఆడు బిల్డప్ దిగేది ఎర్ర బస్సు నుంచి ఏదో ఎయిర్పోర్ట్ నుంచి దిగినట్టు బిల్డప్ ఇస్తారు ఆడు బా స్పెట్స్ పెట్టుకున్నాడు స్టైలిష్ ఉన్నావురా నిజంగా ఆ సూట్ కి అద్దాలు కరెక్ట్ మ్యాచ్ సంక్రాంతికి ఊర్లలో తిరుగుతుంటారు అద్దాలు పెట్టుకోకరా తీసేయి జోక్ వస్తుంది చూడు ఇదే రిబాక్ ఎంత బ్రాండెడ్ ఆడు ఇట్లా నడుస్తాడు ఇక రే ఆయన కుప్ప ఏంట్రా ఇడు ఎవడో తెలియదు అరే ఆడు ఎవరు పెట్టిరాడా ఏ ఆ జెండా తీయండిరా ఆ రావు గారు ఏంటి ఈ మధ్య కనిపించట్లేదు ఆడేవాడే ఇక ఆ గురుగారు అని ఇంకా ఎంతసేపు ఉందిరా పడ్డాక ఏంటి బావారు కింద పడ్డారు ఎవరు చెప్పాడు కింద పడ్డాడని ఈ పిన్నేసి ఇక్కడ పడితే లేడీస్ గుచ్చుకుంటే బ్లడ్ వస్తుందా ఆ మాత్రం సెన్స్ లేదు పక్కనడు ఏంటి రావు గారు పెళ్లికి వచ్చారా లేదురా లారీ నిమ్మకాయలు తెస్తే పిసకడానికి వచ్చా పెళ్లికి వచ్చారా లేదు లారీ నిమ్మకాయలు పిసకడానికి వచ్చా నువ్వు చెప్పడం సరే అది ఆలోచించకుండా అట్లాంటి చేయడం సరే నిమ్మకాయలు పిసుకరా నిమ్మకాయ ఇట్లా పిసుకుతారు ఇట్లా పిసుకరే ఏంటి రావు గారు చాలా రోజులైంది ఊరికి ఎవడరా రావుగాడు అప్పటి నుంచి రావుగారు బా ఆడిగా ఆగం చేస్తుంటాడు రావు గారు మీరు చాలా రోజులైన ఊరు వచ్చారు ఎలా ఉంది రాత్రి కదా చీకటిగా ఉంది ఏంటి పని చేశారా లేదు ధోతి చేసా భోజనాలు ఎలా పెడతాను భోజనాలా ఎందుకురా అంటే నేను భోజనాలకు వచ్చా నీవు వచ్చింది భోజనాలకా ఏదో పెళ్లికి వచ్చావు అనుకున్నా నీలాంటోడే మా ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉందంటే ఉప్పల్ గ్రౌండా తార్నా గ్రౌండ్ అని అడిగాడంట ఒక సెంటిమెంట్ డైలాగ్ రాసుకున్నాను ఇది పేలకపోవాలి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి డైలాగ్ ఇంటే కళ్ళలో నీళ్ళు వస్తాయంట రెడీ బావా నిజంగా చెప్పాలంటే 5 ఏళ్ళు కష్టపడి చదువుకున్న మన ఫ్రెండ్సే దూరం అయితే మనం ఫేర్వెల్ పార్టీ చేసుకుని బాధపడతాం బావా అట్లాంటిది మనతో పాటు పుట్టి పెరిగిన చెల్లి వేరే దగ్గరికి వెళ్ళిపోతే ఆ బాధ ప్రతి అన్నయ్య బాధపడతాడు బావా కాబట్టి అలాంటి చెల్లెలకి అన్నయ్యలకి అక్క బాధపడక అక్క బాగా ఇంట్లో ఉన్నాడు అది బాధను సెంటిమెంట్ డైలాగ్ కొట్టినందుకు కాదురా అయిపోయిన తర్వాత ఇంకా నువ్వు స్టేజ్ దిగట్లేదు చూడు దానికి రా సంజయ్ ది వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి ఇట్స్ టైం ఫర్ సమ్ ఎక్స్ట్రా ఫన్ ముగ్గురికి ఇస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చూపులకి వెళ్తున్న ఒక అబ్బాయి తన ఫ్రెండ్ ని తోడు తీసుకెళ్తే అసలు ఏం జరుగుతుంది ఆ పెళ్లి చూపుల సీన్ లో అనేది భాస్కర్ అండ్ సంజయ్ ఫ్రెండ్స్ జ్ఞానేశ్వర్ పెళ్లి కూతురు ఓకే రెడీ శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం రేయ్ నాకు ఇవాళ పెళ్లి చూపులు నాడు పెళ్లి చూపులు నాకు నీకు కాదు అట్లయితే అట్లే నాడు అట్లయితే అట్లేంద్రా నాడు అంటున్నావా అక్క నన్ను సూనికి ఎవరు వస్తున్నట్టు ఇలా వెళ్ళిపో వచ్చా డోర్ తీ అయ్యో పురుష్ ఏమైంది ఎవరో ఇద్దరు మొగోళ్ళు వచ్చారు ఇద్దరా వెళ్ళు ఇలా ఎవరు నన్ను పెళ్లి చేసుకున్నారు మస్తుందా బాగుంది కదా మస్తు చెప్పరాసు కానీ చెట్టు కాదు అరే నేనేమన్నా సరే మరి చేసేసుకుంటా బాగుంది సరేనా నీ ఇష్టం ఏ నన్ను ఎవరు చూసారు ఇప్పుడు పెళ్లి చేసుకుని ఎవరు కొట్టే నీ ఆమె ఇంత కలర్ఫుల్ గా ఉంటే మళ్ళీ ఉన్నాడు అరే ఉక్కానా కలర్ అంటే నీ నవ్వస్తుంది ఏ ఎవరొకరు జల్లి చేసుకుని నేను ఈ అమ్మ నీకేంది అంత ఆతురత బాగా ఫాస్ట్ ఉంది నేను గిట్లా ఏమన్నా నేను అరే ఎంతసేపు పడరా నడుము నడుము వస్తుంది ఊపి నడుమా ఏం చేసినవరా నీకు ఇంతే ఉంది ఏమైనా
ఏమైనా అడగాల అండి అమ్మాయిని? అడగండి. వంట వచ్చానా? మొన్న చేసింది మస్తు చేసింది బిర్యానీ, నేను తిన్నా. అన్న నిజంగా మంచి లేదు, అమ్మతో చెప్తాను. దానంత కర్రీ లేదు, నీ అంత లేడు. అది ముఖం అంటే అసలు ఇది ముఖం అది నువ్వు చూనికి వచ్చిన వాడు చెంపలు వెండి నువ్వేం చేస్తలేవు. అయ్యో ఇప్పుడు పెళ్లి కొడుకు నువ్వు వాడా కళ్ళు కానీ దొబ్బినాయా? ఆరెంజ్ కలర్ స్పెట్స్, ఎరుపు పసుపురా, అదే ఎరుపు పసుపు. అయ్యో మీ ఇద్దరు పెండదోకి రాదు ఆరెంజ్ చేసేసుకుంటారా? నేను గిటానా రే ఇంత అయిన తర్వాత ఏ పెళ్లి కొడుకు కూడా ఉండడురా, అంటే ఇప్పటివరకు వదిలేసి వెళ్ళిపోవాలి. అవ్వనా నీకు సిగ్గు మా ఏది లేదు నీకు, అసలు లేదన్నా నీకు ఇంత గిట్లా? వాడేమో లేదంటుడు. ఉంది నేను రాయే గాలితో దిమాగ్ ఖరాబ్ ఉంది. మన ఇద్దరిని రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చక్క బొత్తాలు. ఈ రోజు జరిగిన పంచ్ పడాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్స్ ఇచ్చింది శేషు అండ్ ప్రసన్న. లెట్స్ వెల్కమ్ దెం. నీ నవ్వులో నా ఉందే ఓ మైకం, నీ మాటలో నా ఉందే ఓ రాగం. చూసారు కదా ఈ రోజు ఖతర్నాగాలు. రేపు ఎవడు పోటుగాడులో కలుసుకుందాం, చూస్తూనే ఉండండి. ఫుల్ టు బిందాస్.